స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సాయం సంధ్య సమయంలో మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపకాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులను కటాక్షించారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వస్తి యజుర్వేద ప్రియ యజుర్వేద నవధారయ అరుణపా యజుర్వేద ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఈరోజు ఈ పుణ్యక్షేత్రంకి వచ్చినటువంటి మా మిత్రులు అందరి దయతోని నేను కూడా వచ్చినాను. ఇలా పుటాకాల దర్శనం ఇచ్చారు కాబట్టి చాలా సంతోషము, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇది ఎవరైతే స్థాపితం చేసినో వాళ్ళు కూడా అందరూ కుటుంబంతో యుక్తంగా బాగుండాలని చెప్పి మేము దేవుని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలు. రెండవ తిరుపతి అనేది ఇదివరకే మన పేరు వచ్చినప్పుడు మొదటి తిరుపతి పోయి నరసింహ స్వామిదే రెండవ తిరుపతి అనేది ఇప్పుడు మనకు రెండవ తిరుపతి నిజంగా వెలిసింది. ఇక్కడ చాలా సంతోషం. ఇదంతా మేము చూసినాం కాబట్టి చాలా తిరుపతి లాగానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా మాకు మా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు పెద్ది వెంకటేశ్వరరావు. లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా అమెరికా నుంచి వచ్చాను. రెగ్యులర్గా మేము తిరుపతి వెళ్ళే వాళ్ళము, కానీ ఈరోజు ఇక్కడ ఆ ఆలయం ఉన్నదని ఫస్ట్ టైం తెలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మీకు తిరుపతిలో ఉన్న అనుభూతి, ఆ స్వామివారి దర్శనము ఏమాత్రం కూడా తిరుపతికి దీనికి ఏమి తేడా లేకుండా కూడా అదేవిధంగా శ్రీవారులు మాకు ఈ విధంగా దర్శనం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ ద టెంపుల్ వారికి ఈ యొక్క టెంపుల్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని. తప్పకుండా ఈ విషయాన్ని నేను మా కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో కూడా ఈ యొక్క ఆలయం గురించి తప్పకుండా మాకున్న కాంటాక్ట్స్కి అందరికీ తెలియజేసుకుంటాము. జై శ్రీమన్నారాయణ.